శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. దళపతి విజయ్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది జననాయకన్. విజయ్ నటించినటువంటి లాస్ట్ చిత్రం జూన్ 19న రిలీజ్ కానుంది. అయితే జనవరిలోనే రిలీజ్ కావాల్సినటువంటి సినిమా ఇప్పటి వరకు పెండింగ్ పడింది. సెన్సార్ వివాదాలతో వాయిదా పడింది చిత్రం. ఇప్పటికే డిస్ట్రిక్ట్ ఆన్లైన్ టికెట్ బుకింగ్ యాప్ లో మూవీ అప్డేట్ కూడా అయింది. తమిళ్, తెలుగు భాషల్లో మూవీ రిలీజ్ కానున్నట్లుగా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. అయితే మూవీ టీం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. జూన్ 22న విజయ్ బర్త్డే స్పెషల్ గా ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎన్నికలకు ముందు పూర్తి స్థాయిలో సినిమా రిలీజ్ కావాల్సినటువంటి సందర్భం ఉండేది. అయితే జనవరిలో ఆల్మోస్ట్ రిలీజ్ కు పూర్తి స్థాయిలో సిద్ధమైంది జననాయకన్. కానీ కొంతవరకు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ పదే పదే విజయ్ తో పాటుగా విజయ్ అభిమానులు కూడా ఫైర్ అయినటువంటి పరిస్థితులు. తమిళనాడులో ఎన్నికలు జరగడం, ఎన్నికల్లో టీవీకే పార్టీ అధికారంలోకి రావడం, అతిపెద్ద పార్టీగా అవతరించడం, ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించడం, వరుసగా టీవీకేతో పాటుగా విజయ్ అభిమానులకు కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. తాజాగా దళపతి నటించినటువంటి మరో చిత్రానికి సంబంధించి కూడా అభిమానులకు గుడ్ న్యూస్ లభించింది. ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతుంది జననాయకన్. విజయ్ నటించినటువంటి లాస్ట్ చిత్రం జూన్ 19న రిలీజ్ కానుంది. అయితే విజయ్ యొక్క బర్త్డే సందర్భంగా కూడా ఈ సినిమా రిలీజ్ చేసేటువంటి అవకాశాన్ని కూడా టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. జూన్ 19న లేదా జూన్ 22న విజయ్ బర్త్డే స్పెషల్ గా కూడా ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ అనౌన్స్మెంట్ కి సంబంధించి మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, జననాయకన్ చిత్రం ఎన్నికల ముందు మాత్రం హల్చల్ చేసింది, ఎన్నికల ప్రచారంలో కూడా కొంతవరకు కీ రోల్ పోషించింది. తాజాగా ఎట్టకేలకు రిలీజ్ కి సంబంధించినటువంటి డేట్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కాబోతున్నాయి. సో ఎప్పటి వరకు ఉన్నటువంటి ఛాన్స్ ఉండొచ్చు? పూర్తి అప్డేట్స్ అంటే మనకు చెన్నై నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జననాయకుడు విడుదల జూన్ 19న ప్లాన్ చేయబోతున్నారు. ఆ మేరకు మనకు డిస్ట్రిక్ట్ బుకింగ్ యాప్ కావచ్చు, బుక్ మై షోలో కావచ్చు అప్డేట్ అయితే జరిగింది. కానీ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఏదైతే ఉందో వాళ్ళ నుంచి అధికారిక సమాచారం అయితే ఇప్పటిదాకా రాలేదు. ఇటీవలే కొందరు మీడియా ప్రతినిధులు నిర్మాతను అడిగినప్పుడు ఇంకా సెన్సార్ అవుతోంది, త్వరలోనే మేము దీనికి సంబంధించిన శుభవార్త చెబుతామని అన్నారు. ఈలోగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయిపోయి రిలీజ్ కు రూట్ క్లియర్ అయ్యింది అనేది ఇప్పుడు మనకు కోలీవుడ్ లో వినిపిస్తున్న ప్రధాన వార్త. ఇక్కడ ఇందాక మీరు చెప్పినట్టు జూన్ 22 ఏదైతే విజయ్ బర్త్డే ఉందో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని జూన్ 19 విడుదల చేస్తే అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందనే ఒక సానుకూలమైన వాదన మనకు బయ్యర్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే దాదాపుగా 6 నెలలు ఆలస్యం అయిపోయింది. జనవరి సంక్రాంతి పండుగకు రావాల్సిన జననాయకుడు సెన్సార్ అడ్డంకుల వల్ల ఇక్కడ దాకా ఆలస్యమైంది. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, అందులో విజయ్ గెలుపొందడము, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, ఇవన్నీ జరిగాక మొత్తం సానుకూల వాతావరణం ఉంది. కాబట్టి జననాయకుడికి ఇకపై ఎలాంటి అడ్డంకులు ఉండవనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ఇప్పుడు కనుక నిర్ణయం తీసుకొని వీలైనంత త్వరగా ప్రకటిస్తే బిజినెస్ పరంగా, తర్వాత ఓపెనింగ్స్ పరంగా చాలా సరికొత్త రికార్డులు కోలీవుడ్ లో నమోదయ్యే అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి. అందులోనూ విజయ్ మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యాక రిలీజ్ అవుతున్న ఆయన చివరి సినిమా కాబట్టి అభిమానుల్లోనే కాదు ప్రజల్లోనూ చాలా సానుకూలమైన దృక్పథం అయితే ఈ సినిమా పట్ల ఉంది. కానీ రవీంద్ర, కొంతవరకు సెన్సార్ కి సంబంధించినటువంటి అభ్యంతరాల వల్లే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పూర్తి స్థాయిలో అనుమతులు వచ్చినట్లేనో లేదా ఏమైనా మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశం లేదా చేసినటువంటి సందర్భం ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉందా? సెన్సార్ అధికారులు సుమారుగా 13 సన్నివేశాలకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు, డైలాగులకు సంబంధించిన కొన్ని మ్యూట్లు రికమెండ్ చేశారనేది మన దగ్గర ఉన్న సమాచారం. వాటిని నిర్మాత అంగీకరించి దానికి అనుగుణంగానే ఫైనల్ కాపీ సిద్ధం చేశారని చెప్తున్నారు. ఇది ఒకవేళ నిజమైన పక్షంలో మనకి ఇకపై ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఎందుకంటే సెన్సార్ పరంగా వాళ్ళు చెప్పినవి ప్రొడ్యూసర్ అంగీకరించారు కాబట్టి మనకు రిలీజ్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాకపోతే నిజంగా సెన్సార్ సర్టిఫికెట్ చేతికి వచ్చిందా లేదా అనేది మనకు నిర్మాణ సంస్థ నుంచి అఫీషియల్ గా వస్తేనే మనం దాన్ని నిర్ధారణగా చెప్పగలం.
సో అంటే ఎప్పటి వరకు ఉండేటువంటి ఛాన్స్ ఉండొచ్చు? సాధారణంగా పెద్ద పెద్ద సినిమాలకు థియేటర్లను కేటాయించడం, దానికి సంబంధించి థియేటర్లు ఉండేటువంటి సంఖ్య, ఈ మొత్తం కొంతవరకు బేరీజు వేసుకునేటువంటి అవకాశం ముందు నుంచే ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి, సో ఎప్పటి వరకు అనౌన్స్మెంట్ ఉండేటువంటి ఛాన్స్ ఉండొచ్చు? ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లోనే అనౌన్స్మెంట్ ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే మనకు జననాయకుడు కేవలం తమిళంలోనే కాదు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో కూడా డబ్బింగ్ వెర్షన్లతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇక్కడ మనకు వీళ్ళు చాలా బిజినెస్ వ్యవహారాలు ముడిపడి ఉంటాయి. అంటే ఓవర్సీస్ లో రిలీజ్ చేయాల్సిన థియేటర్లు కావచ్చు, స్క్రీన్లు కావచ్చు, అక్కడ ఉన్న పోటీ ఎలా ఉంది, హాలీవుడ్ సినిమాలు ఏమేమి ఉన్నాయి, తర్వాత ఇక్కడ ఇతర రాష్ట్రాల్లో థియేటర్ అగ్రిమెంట్లు, ఎన్ని స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకొని దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. అంటే రిలీజ్ డేట్ అనేది ముందుగానే ప్రకటించడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అత్యవసరము. నిర్మాతలు ఆ దిశగానే చర్యలు తీసుకుంటున్నారు. మన దగ్గర ఉన్న అంచనా ప్రకారం ఈ నెల అంటే ఈ 30 మే 30 లోపుగా మనకు అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అక్కడి నుంచి మనకు 15 రోజుల చేతిలో సమయం ఉంటుంది కాబట్టి థియేటర్ వ్యవహారాలు కావచ్చు, బిజినెస్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్, వీటికి సంబంధించిన అన్ని కూడా ఒక కొలికి వస్తాయి. ఆల్రెడీ వీళ్ళు జనవరిలోనే అడ్వాన్సులు ఇచ్చుకోవడము, వాటికి సంబంధించిన అగ్రిమెంట్లు అనేవి డిస్ట్రిబ్యూటర్లతో జరిగిపోయాయి. వాళ్ళే ఇప్పుడు కొనసాగుతారు. కాకపోతే పర్సెంటేజ్లు, ఈ షేర్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఒప్పందాలలో మార్పులు జరిగే అవకాశం అయితే ఉన్నాయి. ఎస్ రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ. ఉత్తమ దళపతి విజయ్ అభిమానులకు మరో గుడ్ న్యూస్. ఇప్పటికే ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు, మరి ముఖ్యంగా అతని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పినటువంటి దళపతి ఇప్పుడు తన సినిమాకు సంబంధించినటువంటి విడుదలకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. విజయ్ నటించినటువంటి లాస్ట్ చిత్రం జూన్ 19న రిలీజ్ అయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అయితే జనవరిలోనే రిలీజ్ కావాల్సి ఉంది జననాయకన్ సినిమా. సెన్సార్ వివాదాలతో వాయిదా పడింది చిత్రం. దాదాపు 13 చిత్రంలో ఉన్నటువంటి 13 సన్నివేశాలకి సంబంధించి కూడా సెన్సార్ లో వివాదాలు రావడం, అభ్యంతరాలు వ్యక్తం చేయడం, వాటిని కొంతవరకు మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వాదన కూడా బలంగా వినపడింది. ఇప్పటికే డిస్ట్రిక్ట్ ఆన్లైన్ టికెట్ బుకింగ్ యాప్ లో కూడా మూవీ అప్డేట్ వచ్చింది. ప్రధానంగా తమిళం మాత్రమే కాకుండా తమిళం, తెలుగు వంటి అంటే దక్షిణాదిలో ఉన్నటువంటి వివిధ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానున్నట్లుగా తెలుస్తుంది. ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి సినిమాలకు ఇది క్లాష్ కాకుండా థియేటర్ల కేటాయింపు, సీట్లకు సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్, ఎగ్జిబిటర్లకు సంబంధించి మొత్తం వ్యవహారాన్ని చూసుకోవాలంటే ముందుగానే అఫీషియల్ గా డేట్ ను అనౌన్స్ చేస్తే మంచిది అనేది మాత్రం టీం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. మూవీ టీం అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం మాత్రం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. జూన్ 22న విజయ్ బర్త్డే స్పెషల్ గా కూడా ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ ఇచ్చేటువంటి ఆలోచన కూడా చేస్తుంది టీం. చూడాలి జూన్ 19న లేదా జూన్ 22న మూవీ రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే రిలీజ్ డేట్ కి సంబంధించి 2 రోజుల్లో స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది.